ఇప్పుడైన తాజా వార్త ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ తీర్పును బీఆర్ఎస్ హైకోర్టులో సవాల్ చేసింది. ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పిటిషన్లు దాఖలు చేసింది. ఇక ఈ పిటిషన్లు నేడు హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఆ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, వివేకానంద, కల్వకుంట్ల సంజయ్ హైకోర్టులో పిటిషన్లు వేశారు. స్పీకర్ తీర్పును సవాల్ చేస్తూ బీజేపీ నేత ఎలటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఇక స్పీకర్ నిర్ణయంపై అయితే మొత్తం 10 పిటిషన్లు దాఖలయ్యాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు ఫోన్ లైన్లో. స్వామి, మొత్తానికి మనం చూస్తున్న బీఆర్ఎస్ పిటిషన్ నేడు హైకోర్టులో అయితే విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ చేసిన ఫిర్యాదుతో స్పీకర్ నిర్ణయం ప్రకటించారు. 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించలేదు, వాళ్ళు ఇంకా బీఆర్ఎస్ లో ఉన్నట్టుగా స్పీకర్ నిర్ణయం రావడంతో కూడా ఒకవైపు స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అంతకుముందు సుప్రీంకోర్టులో స్పీకర్ సకాలంలో నిర్ణయం తీసుకుంటున్నారని చెప్పేసి పిటిషన్ వేయడంతో కూడా సుప్రీంకోర్టు డైరెక్షన్ తోటి స్పీకర్ నిర్ణయం వెలువరించారు. ఇప్పుడు స్పీకర్ వెలువరించినటువంటి ఏదైతే తీర్పు కాపీతోటి మళ్ళీ దాన్ని కౌంటర్ చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర హైకోర్టులో ఇప్పటికే దాన నాగేందర్ విషయంలో బీజేపీ ఎంపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పీకర్ తప్పుడు స్పీకర్ తీర్పు చట్టవిరుద్ధంగా ఉంది, ఆయన సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ తీసుకొని పోటీ చేశారు, ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని పోటీ చేయడం పార్టీ ఫిరాయింపు ఎక్కడికి వస్తుంది, స్పీకర్ ఈ సరిగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే మహేశ్వర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ విచారణ కొనసాగుతుంది. అది కొనసాగుతుండగానే మళ్ళీ మిగతా ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇప్పుడు రాష్ట్ర హైకోర్టులో మళ్ళీ పిటిషన్ వేశారు. స్పీకర్ ఇచ్చినటువంటి తీర్పు కాపీలు జత చేస్తూ గతంలో వెస్ట్ బెంగాల్ లో ముకుల్రాయ్ బీజేపీ నుంచి గెలిచి టీఎంసీకి వెళ్ళినటువంటి విషయంలో కలకత్తా హైకోర్టు ఆ ముకుల్రాయ్ మీద అనర్హత వేటు వేసింది. అలాంటి తీర్పులు జత చేస్తూ మరికొన్ని విషయాలు మహారాష్ట్ర కావచ్చు, గతంలో మణిపూర్ లాంటి ఇష్యూస్ ని జత చేస్తూ కొత్త పిటిషన్లు వేశారు. ఇప్పుడు 7 పిటిషన్లు కూడా దాఖలైనట్టుగా తెలుస్తుంది. ఈ రోజు రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం ముందుకు ఈ విచారణ రానుంది. దీనికి వేసినటువంటి పిటిషన్లు కేపీ వివేకానంద గౌడ్, పాడి కౌశిక్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్తో పాటు మరికొద్ది మంది పిటిషన్లు వేసినట్టుగా తెలుస్తుంది. మిగతా 7 మంది విషయంలో చర్యలు తీసుకోవాలి. అందరూ కూడా పార్టీ ఫిరాయించినట్టు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ఒకవైపు స్పీకర్ కావాలని చెప్పేసి ఒకవైపు చట్టవిరుద్ధంగా వినిపించాలని చెప్పేసి స్పీకర్ తీర్పునే సవాల్ చేస్తూ రాష్ట్ర హైకోర్టులో ఈరోజు ఆ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ పైన ఈరోజు హైకోర్టు ధర్మాసనంలో దీనికి సంబంధించినటువంటి విషయంలో విచారణకు రానుందని. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ స్వామి.